హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మహిజారెడ్డి వ్లాగ్స్. ఈరోజు నేను చేసేటువంటి రెసిపీ మష్రూమ్ బిర్యానీ. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ఇప్పుడు నేను ముందుగా రైస్ తీసుకుంటున్నానండి. నేను తీసుకునేటువంటి రైస్ క్వాంటిటీ వచ్చేసి ఒక 1.5 గ్లాస్ రైస్, మీడియం సైజ్ గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని ముందుగానే నేను వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే మష్రూమ్స్ని కూడా అండి ముందుగానే ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, తగినన్ని వాటర్ వేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకునేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని గ్యాస్ మీద ఇలా కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, స్టార్ అనీస్ 1, యాలకులు 2, లవంగాలు ఒక 5, ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుంటున్నాను. ఈ ఆకు నేను ఒకటే వాడుతున్నాను. అలాగే ఒక సోంపు అండి, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకునేసాను. చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు సోంపుని యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు లేదా పండు మిరపకాయలు ఏవైనా బాగుంటాయి, 2 లేదా ఒక 3 తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకునేసానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను ఇలా. వీటిని కూడా ఇందులో వేసుకునేసి కాసేపు కలుపుకున్న తర్వాత ఇందులోకి టొమాటోస్ కూడా 2 మీడియం సైజ్ అండి, బాగా పండుగా ఉన్న కాయలు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు ఇందులోకి యాడ్ చేసుకొని కాసేపు కలుపుకున్న తర్వాత ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూను, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారంని ఇందులోకి వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ పట్టిందండి, 1.5 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలాగా కాసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా కాసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వాష్ చేసుకుని పెట్టుకున్నటువంటి రైసు, అలాగే వాటర్ అండి, 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీరు తీసుకున్నాను నేను ఇక్కడ. చూసారా, ఇలా వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.